తిరుమలలో సీఎం చంద్రబాబు గారు చేసిన ఈ పని వైసీపీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను, చూడండి. నిన్న దేవాంశ్ బర్త్డే సందర్భంగా తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ మరియు ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను ప్రారంభించిన చంద్రబాబు అనంతరం టెస్టింగ్ ల్యాబ్ కి సడన్ గా వెళ్లారు. ఆ టెస్ట్ చేస్తారు, ఏ విధంగా క్వాలిటీ చెక్ చేస్తారన్న విషయాలను అధికారులను అడిగి పూర్తిగా తెలుసుకున్నారు. గతంలో వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు తిరుమలలో కఠినమైన కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ముందుగా ల్యాబ్ లో టెస్ట్ చేసి అప్రూవర్ వచ్చిన తర్వాతే శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ల్యాబ్ లో సీఎం చంద్రబాబు గారు అకస్మాత్తుగా తనిఖీ చేసి అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ల్యాబ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు శ్రీవారి ప్రసాదంపై భక్తుల నమ్మకాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. భక్తుల ఆరోగ్య రక్షణతో పాటు తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు గారు అన్నారు.